నమస్తే అండి. టీడీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్. ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. ప్రత్యర్థి ఎవరో తెలిసినప్పుడు ఎదుర్కోవడం కూడా అంతే సులువుగా ఉంటుంది. కానీ టీడీపీకి శత్రువు నీడలా వెన్నంటే ఉన్నాడు. అదే ఇప్పుడు టీడీపీకి ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో టీడీపీని శత్రువు వెంటాడుతున్నాడని చెప్పవచ్చు. పవన్ విషయంలో యామరపాటుగా ఉన్న టీడీపీ మునిగిపోవటం ఖాయం. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఏమన్నారు? టీడీపీతో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల పాటు కలిసి ఉంటానని ప్రకటించారు. పవన్ మాటలు నిజమేనని, ఇక తమ అధికారాన్ని ఎవరు అడ్డుకోలేరని, ఏ శక్తి ఆపలేదని టీడీపీ భ్రమల్లో ఉంటే చేయగలిగేదేమీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఈ మాట అన్నారు. తాను మాత్రం టీడీపీతో జీవితాంతం కలిసే ఉండాలని అనుకున్నానని, కానీ ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం వల్ల బయటికి రావాల్సి వచ్చింది. ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలు అటు ఇటుగా ప్రకటించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు జేడీ నెల్లూరులో మాట్లాడుతూ ఏమన్నారు? వైసీపీకి పనులు చేయడం అంటే పాముకు పాలు పోసినట్లే అన్నారు ఆయన. మరి పక్కనే పామును పెట్టుకొని వైసీపీని ఆ రకంగా భావించడంలోనే ఆయన తప్పటడుగు వేస్తున్నట్టు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ని జనసేనానిగా చూడకూడదండి. వెనుక బీజేపీ ఉన్నదని బహిరంగ రహస్యం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకే మతాన్ని నెత్తినెత్తుకొని పవన్ ఊరేగుతున్నారు. అందుకే రానున్నటువంటి కాలంలో టీడీపీ పాలిట పవన్ మేకు కానున్నారనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఉంది. పైగా పవన్ కళ్యాణ్ గారు మాటపై నిలబడే రకం కాదని ఎన్ని ఉదాహరణలైనా ఈ విషయంలో చెప్పుకోవచ్చు. జనసేనను ఎంత త్వరగా టీడీపీ విడిపించుకుంటే టీడీపీకి అంత మేలు అని అనుకుంటున్నారు ఇప్పుడు. లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా అలాగే రాజకీయంగా జనసేన బలపడుతుంది. ఆ బలమంతా టీడీపీని బలహీనపరుస్తుంది. ఇక్కడ చూడండి, వైసీపీని అభిమానించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు జనసేనకు ఓట్లు వేయరు. ఇంకా నెక్స్ట్ టీడీపీ ఓటు బ్యాంకే జనసేనకు ఓటర్లు అని గ్రహించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరమైనా కానీ జనసేనపై ఇప్పటి నుంచే టీడీపీ డాగ కన్ను వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు. అయితే ఒకవేళ జనసేనను టేక్ ఇట్ ఈజీగా లైట్గా తీసుకుంటే దాని పర్యవసాలు తీవ్రంగా ఉంటాయి రాబోయే రోజుల్లో. టీడీపీని కబలించడానికి బీజేపీ కాచుకొని ఉంది. చంద్రబాబు ఉండటం వలన ప్రస్తుతానికి టచ్ చేయడం లేదు. తరువాత లోకేష్ నాయకత్వం వచ్చేటప్పటికి బీజేపీ జనసేన ఏకమైపోతారు. కలిసి ఆక్రమించడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. రాజకీయంలో మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు పగవాడు అవుతాడు, రేపు మనవాడు అవుతాడు. అలాగే అందుకే పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలనేటటువంటి అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన చర్చించుకుంటున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.